చలనచిత్ర పరిశ్రమ యొక్క డైనమిక్ రంగంలో వంశం తరచుగా స్టార్డంతో ముడిపడి ఉంది. అనేక మంది ప్రముఖులు తెరను అలంకరించారు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు మరియు నిర్మాతలుగా తమ సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సూపర్ స్టార్ కుటుంబంతో ముడిపడి ఉన్న ప్రముఖ పేర్లలో మహేష్ బాబు, నరేష్, రమేష్, మంజుల, నవీన్, నరేష్ కొడుకు, మరియు సుధీర్ బాబు. మహేష్ బాబు యొక్క బావ మరియు లెజెండరీ నటుడు కృష్ణ అల్లుడు. వెండితెర ప్రఖ్యాత కుటుంబాల నుండి అనేక మంది వారసులను చూసినప్పటికీ విజయం కేవలం వారసత్వం ద్వారా హామీ ఇవ్వబడదు. పరిశ్రమ ప్రతిభ మరియు చరిష్మాను కోరుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబ వారసత్వాన్ని అధిగమించి విలక్షణమైన గుర్తింపును నెలకొల్పారు. ఇప్పుడు స్పాట్లైట్ తదుపరి తరానికి మారుతుంది. చరిత్ అని కూడా పిలువబడే జూనియర్ మహేష్ బాబు తన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సుధీర్ బాబు తనయుడు చరిత్ తన మామ మహేష్ బాబును పోలి ఉండటం మరియు జిమ్నాస్టిక్స్ మరియు డాన్స్లో అతని నైపుణ్యంతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. తన సినీ రంగ ప్రవేశం కోసం సందడి చేస్తున్నప్పటికీ చరిత్ ఇండస్ట్రీకి రావడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు మాత్రమే సమయం ఉందని, ప్రస్తుతం అతను తన నైపుణ్యాలను మెరుగుపర్చడానికి శిక్షణ పొందుతున్నాడని సుధీర్ బాబు స్పష్టం చేశాడు. ఇటీవల కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుధీర్ బాబు, చరిత్ సినిమా అరంగేట్రం గురించి ఎడతెగని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. చరిత్ లాంచ్ గురించి ప్రతిచోటా ప్రజలు ఆరా తీస్తారని, ఇది 2-3 సంవత్సరాల విషయం అని నొక్కి చెప్పారు. ఈ సమయంలో చరిత్ తన చివరి ప్రవేశానికి తీవ్రంగా సిద్ధమవుతున్నాడు. ఆసక్తికరంగా, సుధీర్ బాబు తన చిన్న కొడుకు దర్శన్ యొక్క సినిమా ఆకాంక్షలను కూడా సూచించాడు. సుధీర్ ప్రకారం కృష్ణ హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ వెల్లడి సూపర్ స్టార్ కుటుంబం యొక్క తరువాతి తరం పరిశ్రమపై చెరగని ముద్ర వేయడానికి సిద్ధంగా ఉందనే భావనను బలపరుస్తుంది. సుధీర్ బాబు స్వయంగా హరోన్ హర మరియు మన యొక్క సూపర్ హీరో సినిమా ప్రాజెక్టులలో చురుకుగా పాల్గొంటున్నాడు. కుటుంబంలో శ్రేష్ఠత యొక్క నిరంతర వారసత్వాన్ని వాగ్దానం చేశాడు. ఈ ప్రతిభావంతులైన వారసుల ఆవిర్భావం కోసం పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, చరిత్ మరియు దర్శన్ యొక్క సినిమా వెంచర్ల కోసం ఎదురుచూపులు సూపర్ స్టార్ కుటుంబం యొక్క ప్రసిద్ధ కథకు కొత్త కోణాన్ని జోడిస్తుంది. మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.